ఇసుక అనేది పెట్టుబడి లేని ఆదాయం. దాంతో అందిన గాడికి దండుకోవడానికి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. ఇంతకుముందు బీఆర్ఎస్ అట్లా ఇసుక ఆసురులు తినేశారని ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ తను అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టి ఇసుక ఆసురులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఒక లారీడు ఇసుక ఉంటే ఆ లారీకి ముందు రేవంత్ రెడ్డి బొమ్మ ఉందంటే వాటి జోలికి పోకూడదు. ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేదా కాంగ్రెస్ నియోజకవర్గాల నాయకులు అక్కడున్న అధికారులకి ఇస్తున్నటువంటి హుకుం. తద్వారా నేరుగా ఇసుక అక్రమ రవాణా అన్నటువంటిది ప్రారంభమైంది. అది లీజుకు తీసుకున్న చోట తవ్వుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి లీజు లేని చోట్ల ఇట్లాంటివి నడుస్తూ ఉండటం అన్నటువంటిది ప్రారంభమైంది. తాజాగా చూస్తే ఇది కీలకంగా మారుతోంది. ఇందులో కొంతమందికి ఎమ్మెల్యేల పేర్లతో బెదిరింపులు కూడా వస్తున్నాయి. భద్రాచలం ధర 16 లారీలు పట్టుబడ్డాయి. టీఎస్ఎండిసి అధికారులకి సమాచారం ఇస్తే అయితే కాంగ్రెస్ నేతలంటూ బెదిరింపులతో దాన్ని ఆపే ప్రయత్నం చేసుకొచ్చారు.